హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు వీడియోలో పులిహోర గోంగూర తయారీ విధానం చూద్దామండి. పులిహోర గోంగూర చేశానండి, చాలా బాగుందండి. కొలతలతో సహా చూతానండి. నేను 4 కట్టల గోంగూర తీసుకొని ఆకుని తెంపి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి ఆకు ఫ్యాన్ గాలికి ఒక పూట అంతా ఆరబెట్టుకున్నానండి. ఇదిగోండి ఆరిపోయింది. ఆరిపోయినాక 1/2 కేజీ గోంగూర అయిందండి. 1/2 కేజీ గిద్ద ఉప్పు తీసుకున్నానండి. 2 గిద్దల కారం తీసుకున్నానండి. 3 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు తీసుకున్నానండి. 2 పెద్దవి చిన్నుల్లిపాయ గడ్డలు తీసుకున్నానండి. ఆవాలు మెంతులు విడివిడిగా వేపుకోవాలండి. వేపుకున్నాక అవి చల్లారాక మిక్సీ వేసుకోవాలండి. తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని ఉడికించుకోవాలండి. చింతపులుసుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఉడికినాక అది తీసి చల్లారి పెట్టుకోవాలండి. చింతపండు దగ్గరకు వచ్చేస్తుందండి, ఇంక ఉడికిపోయినట్టేనండి. పక్కన పెట్టేసుకుందాము, చల్లగా అవుతుంది. ఈలోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం వేడెక్కినాక గోంగూర వేసుకొని తిప్పుకోవాలండి. దానిలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్. గోంగూర నూనెలో వేయించుకోవాలండి. దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి, మాడిపోతుంది లేకపోతే. దానిలో 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి. తిప్పుకుంటూ ఉంటుంటే తొందరగా వేగిపోతుందండి. వేగిపోయిందండి, పక్కన పెట్టుకుందామండి. అది కూడా చల్లగా అవుతుంది. చల్లగా అయినాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ముందు గోంగూర వేసుకొని చింతపులుసు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపచ్చాగా, బాగా మెత్తగా పట్టుకోకూడదండి. తర్వాత రెండో వైపు కూడా వేసుకున్నానండి. ఫస్ట్ దానిలో చింతపులుసు వేసి ఉప్పు వేసి తర్వాత గోంగూర వేసుకున్నానండి. అలా అయితే తొందరగా మెదిగిపోయిందండి. తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి. ఒక ప్లేట్లో వేసుకొని 2 కలుపుకోవాలండి, బాగా మిక్స్ అయ్యేటట్టు. తర్వాత పోపు కోసం ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక గిన్నె ఆయిల్ వేసుకున్నానండి. అది సుమారు 300 గ్రాములు ఉంటుందండి. ఆయిల్ కాగినాక దానిలో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ కాగిపోయిందండి. దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకున్నానండి. ఒక 8 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. అది కొంచెం ఎండుమిర్చి కూడా కొంచెం వేగినాక 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు చితక్కొట్టేసుకున్నానండి. పోపులో చిన్నుల్లిపాయలు నలగొట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవరు. అవి కూడా వేగిపోయినాయండి. లాస్ట్గా కరివేపాకు వేసుకున్నానండి. పోపు అంతా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. పోపు కూడా చల్లగా అవ్వాలండి. దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఏ చట్నీలోనైనా పసుపు వేసుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర మొత్తం చేత్తో కలుపుకొని పెట్టుకోవాలండి. దానిలో ఆవు పిండి, మెంతిపిండి 2 తర్వాత కారం కూడా వేసుకోవాలండి. కారం ఫస్ట్ సగం వేసుకొని కలిపేసానండి. కలిపినాక మళ్ళీ ఇంకో సగం కూడా వేసానండి. 2 గిద్దల కారం సరిగ్గా సరిపోయిందండి.
కలిసేంత వరకు చేత్తో కలుపుకొని దానిలో పోపు వేసుకొని కలుపుకోవాలండి. పోపు వేసినాక ఈ ప్లేట్లో సరిపోతే మళ్ళీ పోపు వేసిన కళాయిలోనే వేసుకొని మొత్తం కలిపేసామండి. కలిపినాక నైట్ దానిలోనే ఉంచేసామండి. తెల్లారి మళ్ళీ నూనె సాలకపోతే అరకప్పు నూనె వేడి చేసి మళ్ళీ దానిలో వేసానండి. ఆయిల్, ఉప్పు, కారం అంతా కలిసేటట్టు చేత్తో తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక దాన్ని ఒక సీసాలో తీసి పెట్టుకోవాలండి. ఇదిగోండి నేను సీసాలో తీసి పెట్టుకున్నానండి. ఈ సీసాకి తీయంగా కొంచెం మిగిలిందండి. చిన్న జాడీ ఉంటే దానిలో పెట్టేసుకున్నానండి. పులిహోర గోంగూర చట్నీ బాగా కుదిరిందండి. చాలా బాగుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.